హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డాక్టర్ వీజీకే అకాడమీ. ఏపీ టెట్ మరియు డిఎస్సి 2026 ప్రిపరేషన్‌లో భాగంగా క్లాస్ వైస్, లెసన్ వైస్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మీకు అందిస్తున్నాం. ఈ వీడియో ఏపీ టెట్ పేపర్ 1, పేపర్ 2 మరియు డిఎస్ఎల్‌కు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలన్నీ మన ఛానల్ ప్లేలిస్ట్ నందు క్లాస్ వైస్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్‌లో మీకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్లేలిస్ట్ మీరు పూర్తిగా చూసినట్లయితే సైన్స్ విభాగం నందు 70-80% మార్కులు ఖచ్చితంగా సాధిస్తారు. మన ఛానల్‌లో అందించే ఈ వీడియోలను మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నప్పుడు ఏ క్షణంలో అయినా మేము అందిస్తున్న కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా 10వ తరగతి పార్ట్ 1 బిట్లను చకచకా చూసేద్దాం. మొదటి ప్రశ్న: మెగ్నీషియం రిబ్బన్‌ను గాలిలో మండించినప్పుడు అది మిరుమిట్లు గొలిపే తెల్లని జ్వాలతో మండి ఏ పొడిగా మారుతుంది? ఇక్కడ మెగ్నీషియం ఆక్సిజన్‌తో చర్య జరుపుతుంది కాబట్టి మెగ్నీషియం ఆక్సైడ్ అనేది తెల్లని పొడి ఏర్పడటం అనేది జరుగుతది. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతది. దీని యొక్క రసాయన సమీకరణం కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు ఎంజీఓ. ఈ ఈక్వేషన్‌ని బ్యాలెన్స్ చేయడం కోసం 2mg ప్లస్ O2 గివ్స్ రైజ్ టు 2mgOగా రాయటం జరిగింది. తర్వాతి ప్రశ్న: జింక్ గుళికలను సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం లేదా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం చర్య జరిపినప్పుడు వెలువడే వాయువు ఏది? సర్వసాధారణంగా లోహాల మీద ఆమ్లాలు చర్య జరిపినప్పుడు వెలువడే వాయువు ఏంటంటే హైడ్రోజన్ వాయువు. ఇక్కడ జింక్ అనే లోహం సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం లేదా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు వెలువడే వాయువు కూడా ఏమవుతుంది? హైడ్రోజన్ వాయువు అవుతుంది. మీకు ఈక్వేషన్ రాయడం జరిగింది చూడండి. రసాయన సమీకరణం Zn+H2SO4 గివ్స్ రైజ్ టు ZnSO4+H2. ఇదే ఇక్కడ మనం సల్ఫ్యూరిక్ ఆమ్లం తీసుకున్నాం. HCl తీసుకున్నారనుకోండి. Zn+HCl గివ్స్ రైజ్ టు ZnCl2+H2 అనేది ఫామ్ అవుతది. ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. చాలా సులభంగా ఉంటది. బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ నుంచి వచ్చే ఒక 5, 6 ప్రశ్నలు చాలా చాలా ఇంపార్టెంట్. 2 లేదా అంతకన్నా ఎక్కువ క్రియాజనకాలు కలిసి ఒకే క్రియాజన్యాన్ని ఏర్పరిచే రసాయన చర్యను ఏమంటారు? ఇక్కడ ఒక చిన్న విషయం తెలియాలి. అసలు క్రియాజనకాలు అంటే ఏంటి? క్రియాజన్యాలు అంటే ఏంటి అనేది. క్రియాజనకాలు అంటే ఒక రసాయన చర్యలో పాల్గొనే పదార్థాలని క్రియాజనకాలు అని అంటారు. ఆ రసాయన చర్య జరగటం వలన ఏర్పడే పదార్థాలని క్రియాజన్యాలు అని అంటారు. ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటని చూసినట్టయితే 2 లేదా అంతకన్నా ఎక్కువ క్రియాజనకాలు కలిసి ఒకే ఒక పదార్థంగా ఏర్పడుతుంది. అంటే అన్నీ ఏం జరుగుతున్నాయి? అన్నీ కలిసిపోయి ఒకే పదార్థం ఏర్పడుతుంది. కాబట్టి సంయోగ చర్య. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సంయోగ చర్య. అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ కలిసి ఒకటే పదార్థం ఏర్పడాలి. ఒకటే పదార్థం ఏర్పడితే అది సంయోగ చర్య. ఇక మిగిలినవి కూడా చెప్పేస్తాను, ఒకసారి వినండి. ఇంకా ఒక పదార్థమే 2 లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలు విడిపోతే దాన్ని వియోగ చర్య అని అంటారు. ఏంటిది? వియోగ చర్య అని అంటారు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. ఈ స్థానభ్రంశ చర్య మాత్రమే కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటది. ఈ 4 ఆటిల్లో కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయ్యేది ఏదన్నా ఉందంటే అది స్థానభ్రంశ చర్య. ఈ స్థానభ్రంశ చర్య అనగా ఏంటంటే రసాయన సమీకరణాన్ని చూసినట్టయితే ఒక ఆనయాన్ లేదా కాటయాన్ ప్లేస్ జస్ట్ ఒక అట్ల స్థానం మాత్రమే మారాలి. సాధారణంగా ఇది మీరు రసాయన సమీకరణాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్టయితే గుర్తించేయొచ్చు. ఎదర మీకు ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు మాకు డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకళ్ళ ప్లేస్ మాత్రమే మారాలి. ఇంకా ద్వంద్వ స్థానభ్రంశ చర్య. ద్వంద్వ అంటే 2. ఇద్దరు ప్లేసులు ఇంటర్‌చేంజ్ అవుతాయన్నమాట. ఇద్దరు ప్లేసులు మారతాయి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మారినట్టయితే దాన్ని ద్వంద్వ స్థానభ్రంశ చర్య అంటారు. ఓకేనా? 1, 2 లేదా అంతకన్నా ఎక్కువ కలిసి ఒకటే ఫామ్ అవుతది. దాన్ని సంయోగ చర్య అంటారు. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నకు ఆన్సరు సంయోగ చర్య. ఇక్కడ ఒకసారి చూడండి. కాల్షియం ఆక్సైడ్‌ని పొడి సున్నము అని అంటారు. ఈ కాల్షియం ఆక్సైడ్‌ని పొడి సున్నముని నీటితో వేగంగా చర్య జరిపి పెద్ద మొత్తంలో ఉష్ణాన్ని విడుదల చేస్తూ ఏ పదార్థాన్ని ఏర్పరుస్తుంది? కాల్షియం ఆక్సైడ్ అంటే ఏమీ లేదు. మనకి ఒకప్పుడు తెల్ల సున్నాలు ఎక్కువగా వాడుతూ ఉండేవారు ఇళ్ళకి. అప్పుడు మనకి సున్నపు బస్తా తీసుకొస్తారు. ఆ సున్నపు బస్తానే మనకి పొడి సున్నం అంటారు. ఇది కనుక నీటిలో వేసినప్పుడు ఇన్‌కేస్ ఎప్పుడైనా మీరు చెయ్యి గనక పెట్టినట్టయితే అది చాలా వేడిగా ఉంటది. అది కలుపుతున్నప్పుడు
ఉష్ణం అనేది వెలువడటం జరుగుతది. ఎప్పుడైతే ఈ కాల్షియం ఆక్సైడ్ నీటిలో కలుపుతామో అప్పుడు అక్కడ ఏర్పడేటటువంటి క్రియాజన్యం ఏంటంటే కాల్షియం హైడ్రాక్సైడ్. ఎప్పుడైతే వాటర్‌తో చర్య జరుపుతుందో కాల్షియం హైడ్రాక్సైడ్ ఫార్మ్ అవుతుంది. దీని రసాయన సమీకరణం ఒకసారి చూద్దాం. CaO అంటే పొడి సున్నము. దానికి వాటర్ కలిపాం. H2O గివ్స్ రైజ్ టు ఏం జరిగింది? కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్ అంటుంది. ప్లస్ ఈ చర్యలో ఉష్ణం విడుదలవుతుంది. ఏదైనా ఒక రసాయన చర్యలో ఉష్ణం వెలువడినట్లయితే ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఉష్ణ మోచక చర్య అని అంటారు. ఉష్ణ మోచక చర్య అని అంటారు. ఉష్ణం వెలువడితే. ఇక్కడే ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. ఏదైనా ఒక రసాయన చర్యలో ఉష్ణం గ్రహించబడిందనుకోండి. దాన్ని ఉష్ణ గ్రాహక చర్య అని అంటారు. ఉష్ణ గ్రాహక చర్య అని అంటారు. ఈ వర్డ్స్ ఒకటికి 2 సార్లు చదివితే మనం గుర్తొస్తాయి. కరెక్ట్‌గా పెట్టగలుగుతాం. భయపడాల్సిన పని లేదు. గోడకు వెళ్ళవేసిన 2, 3 రోజుల తరువాత గోడలకు మెరుపునిచ్చేలా ఏర్పడే సమ్మేళనం ఏది? ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సున్నం వేసిన తర్వాత ఆ కాల్షియం హైడ్రాక్సైడ్ గాలిలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్‌తో చర్య జరిపి కాల్షియం కార్బోనేట్‌ని ఏర్పరుస్తుంది. ఈ కాల్షియం కార్బోనేట్ తెల్లగా మీకు పాల వలె సున్నపు తేట పాల వలె మారడానికి కారణం ఏంటని అడుగుతూ ఉంటాడు బిట్టు. కారణం ఏంటంటే గాలిలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడు. ఆ తెల్లని పాల వంటిది రసాయన పదార్థం ఏంటంటే కాల్షియం హైడ్రాక్సైడ్. ఒకసారి ఈక్వేషన్ కూడా చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తది. తడి సున్నం గాలిలో CO2తో చర్య జరిపి కాల్షియం కార్బోనేట్ పొరను ఏర్పరచడం వల్ల గోడలకు మెరుపు వస్తుంది. అంటే సున్నపు తేట వలె తెల్లగా ఉంటాయి గోడలు సున్నం వేసినప్పుడు. వేసేటప్పుడు అంతగా అనిపించదు మీకు. అది ఆరే కొద్దీ తెల్లదనం కనిపిస్తా ఉంటది. అది అప్పట్లో చాలా ఆశ్చర్యంగా చూస్తా ఉండేవాళ్ళం. ఇప్పుడు అన్నీ కూడా మనకి ఎమల్షన్స్ రకరకాల పెయింట్‌లనేవి వేస్తున్నాం గానీ, ఈ తెల్ల సున్నం అనేది తగ్గిపోయింది బాగా. వాడుకలో పెద్దగా లేదు. ఒకప్పుడైతే పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ చాలా మందికి ఉండే ఉంటాయి. ఇక్కడ ఒకసారి ఈక్వేషన్ గనక ఇక్కడ టైప్ అయితే చేయలేదు. నేను చెప్తాను చూడండి. కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్ ప్లస్ CO2 గివ్స్ రైజ్ టు CaCO3 ఫార్మ్ అవుతది. క్రియాజన్యాలతో పాటు క్రియాజన్యాలు అంటే రసాయన చర్య జరిగిన తర్వాత వచ్చేవి. పాటు ఉష్ణం విడుదలయ్యే రసాయన చర్యలని ఏమంటారు? ఉష్ణం విడుదలయ్యటం. ఉష్ణం విడుదల. కాబట్టి ఉష్ణ మోచక రసాయన చర్యలు. ఉదాహరణకి మన శ్వాసక్రియ. మీరు శ్వాసక్రియ జరిగిన తర్వాత మనకు బయటకొచ్చే గాలి కనుక చూసినట్టయితే మీరు ఎక్స్‌పీరియన్స్ చెందొచ్చు. వేడిగా ఉంటది. సో, శ్వాసక్రియ కూడా ఉష్ణ మోచక రసాయన చర్యకు ఉదాహరణ. రసాయన చర్యలో ఉత్పన్నాలతో పాటు ఉష్ణ శక్తి వెలువడితే వాటిని ఉష్ణ మోచక చర్యలు అని అంటారు. ఈ వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంటు. ఏ రసాయన చర్యలో ఒకే క్రియాజనకం విడిపోయి ఆ వర్డ్ ఇంపార్టెంట్. విడిపోయి 2 లేదా అంతకన్నా ఎక్కువ సరళమైన క్రియాజన్యాలను ఇస్తుంది. ఇమ్మీడియేట్‌గా నాకు తెలిసి ఈ పాటికి అందరూ చక్కగా ఆన్సర్ పెడతారు. రసాయన వియోగ చర్య. విడిపోయింది వియోగ చర్య అయిపాయే. ఒక సమ్మేళన పదార్థం విడిపోయి 2 లేదా అంతకన్నా ఎక్కువ సరళ పదార్థాలుగా మారటాన్ని వియోగ చర్య అంటారు. ఇది డైరెక్ట్ టెక్స్ట్ బుక్‌లో ఉన్న నిర్వచనమే. కాల్షియం కార్బోనేట్‌ను వేడి చేసినప్పుడు కాల్షియం ఆక్సైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్‌గా విడిపోవటం ఏ రకమైన చర్య? ఇక్కడ ఏం తీసుకున్నాం? ఒకటే తీసుకున్నాం కాల్షియం కార్బోనేట్. దాన్ని వేడి చేస్తే 2గా విడిపోయింది. సో, ఇది ఏమవుతుంది? వియోగ చర్య అని అందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ ఏ వియోగ చర్య అనేది కన్‌ఫ్యూజ్ వచ్చింది చూడండి. ఆప్షన్ చూసినట్టయితే విద్యుత్ వియోగమా? కాంతి వియోగమా? ఉష్ణ వియోగ చర్య? సంయోగ చర్య. సంయోగ చర్య అయితే కాదు. అక్కడి వరకు క్లారిటీ. ఎందుకంటే 1, 2గా విడిపోయింది. ఎందువల్ల విడిపోయింది? వేడి చేస్తే విడిపోయింది కాబట్టి ఉష్ణ వియోగ చర్య అవుతుంది. మనం అక్కడ ఉష్ణాన్ని ఉపయోగించి విడగొట్టాం కాబట్టి ఉష్ణ వియోగ చర్య అవుతుంది. అట్లా కాకుండా మనం కాంతిని ఉపయోగించామనుకోండి కాంతి వియోగ చర్య అవుతుంది. అలా కాకుండా విద్యుత్తును ఉపయోగించామనుకోండి విద్యుత్ వియోగ చర్య అవుతుంది. ఓకేనా? ఇది కొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచడం కోసం ఆ విధంగా ఇవ్వటం జరిగింది. ఉష్ణాన్ని ఉపయోగించి వియోగం చెందించే చర్యను ఉష్ణ వియోగ చర్య అని అంటారు. CaCO3 ఆ పైన ఒక ట్రయాంగిల్ సింబల్ ఉంది చూసారా? ఆ ట్రయాంగిల్ సింబల్ దేన్ని సూచిస్తుంది అంటే ఉష్ణాన్ని ఉపయోగించాము. అంటే వేడి చేశాము అని అర్థం అక్కడ. CaO+CO2గా ఫార్మ్ అవుతది. లెడ్ నైట్రేట్ పొడిని వేడి చేసినప్పుడు వెలువడే గోధుమ రంగు పొగలు ఏ వాయువుకు చెందినవి? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. లెడ్ నైట్రేట్‌ని వేడి చేసాం. గోధుమ రంగు పొగలు ఏ వాయువులకు చెందినవి? నైట్రోజన్ డయాక్సైడ్. నైట్రోజన్ డయాక్సైడ్. నీటి విద్యుత్ విశ్లేషణలో ఆనోడ్ మరియు క్యాథోడ్‌ల వద్ద వరుసగా విడుదలయ్యే వాయువులు ఏవి? ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోస్‌లో కూడా రావడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి బిట్.
గెస్ చేయగలగాలి ఈ పాటికే. ఆనోడ్ వద్ద ఆక్సిజను, కాథోడ్ వద్ద హైడ్రోజను. ఎందుకనేది తెలిస్తే మీకు బాగా గుర్తుంటుంది. నీటి విద్యుత్ విశ్లేషణలో ఆనోడ్ అంటే ప్లస్, కాథోడ్ అంటే మైనస్. ఇక్కడ ఆక్సిజన్‌కి O-2, H+ అని అందరికీ తెలుసు కాబట్టి, వ్యతిరేక ధృవాల వద్ద ఇవి ఆకర్షించబడటం జరుగుతది. ఆక్సిజన్ ఎప్పుడైతే O-2 కాబట్టి ఆనోడ్ వద్ద అంటే ఆనోడ్ వద్దకు వెళ్తుంది. ఆనోడ్ వద్ద నుంచి విడుదలవుతది. కాథోడు రుణ ధ్రువం కాబట్టి H+ అనేది హైడ్రోజన్ వాయువు అనేది కాథోడ్ వద్దకెళ్ళి కాథోడ్ దగ్గర విడుదలవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కాదు అంటే సింపుల్‌గా ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆనోడు, ఆక్సిజన్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆటోమేటిక్‌గా మిగిలింది కాథోడ్, హైడ్రోజన్. ఆనోడు, ఆక్సిజన్. గుర్తు ఉండదు అని అనుకున్న వాళ్ళకి కాన్సెప్ట్ బేస్డ్ నేర్చుకుంటే మీకు పర్మనెంట్‌గా ఉంటది. లేదు ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసిందని అనుకుంటే ఆనోడు, ఆక్సిజన్. ఓకేనా? ఆనోడు, ఆక్సిజన్. ఇక నెక్స్ట్ సూర్యకాంతి సమక్షంలో సిల్వర్ క్లోరైడ్ మరియు సిల్వర్ బ్రోమైడ్ వియోగం చెందే చర్యలను దేనిలో ఉపయోగిస్తారు? ఇది ఒకప్పుడు ఉండేది. తెలుపు, నలుపు ఫోటోగ్రఫీలో ఉపయోగిస్తారు. సిల్వర్ క్లోరైడ్, సిల్వర్ బ్రోమైడ్. ఇప్పుడు అసల మామూలుగానే ఎటువంటి ఫోటోగ్రఫీ లేదు. అంతా కూడా సెల్ ఫోన్‌లోనే మనం ఫోటోస్ తీసుకుంటూ ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు టెక్స్ట్ బుక్‌లో ఇచ్చాడు కాబట్టి ఈ బిట్ ఇంపార్టెంట్. తెలుపు, నలుపు ఫోటోగ్రఫీలో సిల్వర్ బ్రోమైడ్ సూర్యకాంతి సమక్షంలో ఇది సిల్వర్ ప్లస్ బ్రోమైడ్‌గా వియోగం చెందుతుంది. ఈ కాంతి వియోగ చర్య ఇక్కడ చూసారా కాంతి కారణమైంది కాబట్టి దీన్ని కాంతి వియోగ చర్య అని అంటారు. ఈ కాంతి వియోగ చర్యను బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలో వాడతారు. కాపర్ సల్ఫేట్ నీలిరంగు ద్రావణంలో ఇనుప మేకను ఉంచినప్పుడు జరిగే చర్య ఏది? చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఇది. ఎందుకంటే ఇది అప్లికేషన్ ఓరియెంటెడ్. ఇక్కడ జరిగే చర్య ఏంటనేది వెంటనే చెప్పలేం. ఇందాక మనం నిర్వచనాల నుంచి ఇక్కడ ఏమీ చెప్పే పరిస్థితి అయితే ఉండదు. కానీ ఈ చర్య జరిగేది ఏంటంటే స్థానభ్రంశ చర్య. ఆ కాపర్ ప్లేస్‌లో ఐరన్ రీప్లేస్ అవుతుంది. కింద ఒకసారి ఈక్వేషన్ చూసినట్టయితే మీకు అర్థమవుతది. ఇనుము కాపర్ కంటే ఎక్కువ చర్యాశీలత కలది కావటం వలన కాపర్‌ను స్థానభ్రంశం చెందిస్తుంది. ఐరన్ ఏం చేస్తుంది? ఆ కాపర్‌ని బయటికి గెంటేసి ఆ కాపర్ ప్లేస్‌లో ఐరన్ కూర్చుంటుంది. సో, ఒకళ్ళ ప్లేస్ మాత్రమే చేంజ్ అయింది. కాపర్ బయటకొచ్చేసింది. సో, అక్కడ మీరు చూసినట్టయితే యాక్చువల్‌గా కాపర్ సల్ఫేట్ ద్రావణం బ్లూ కలర్‌లో ఉంటది. దీనికి ఎప్పుడైతే ఐరన్ మేక్ అందులో వేస్తారో ఇది రీప్లేస్ అయ్యి దాని యొక్క రంగు గ్రీన్ కలర్‌లోకి మారిపోతది. ఈక్వేషన్ చూస్తే చెప్పేస్తారు. కానీ మామూలుగా రిటన్ ప్రశ్న కాబట్టి చెప్పలేం. సోడియం సల్ఫేట్ మరియు బేరియం క్లోరైడ్ ద్రావణాలను కలిపినప్పుడు ఏర్పడే తెల్లని కరుగని అవక్షేపం ఏది? ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా ఈజీగా వస్తది. ఎలాగంటే సోడియం సల్ఫేట్, బేరియం క్లోరైడ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ద్వంద్వ స్థానభ్రంశ చర్య లేదా ద్వంద్వ వియోగ చర్య అని కూడా అంటారు దీన్ని. అంటే 4వ రసాయన చర్య జరుగుతది. ఏంటి అనంటే ఈ సోడియం వెళ్లి బేరియం ప్లేస్‌లో, బేరియం వచ్చి సోడియం ప్లేస్‌లో ఇంటర్‌చేంజ్ అవుతాయి. దీన్నే ద్వంద్వ వియోగం అని కూడా అంటా ఉంటారు. సో, ఆ చర్య జరగటం వలన ఏం ఏర్పడతాయంటే మనకు 2 రకాల పదార్థాలు ఏర్పడతాయి. ఒకటి సోడియం క్లోరైడ్ వస్తుంది. బేరియం సల్ఫేట్ వస్తుంది. సో, ఆ 2 చూసినట్టయితే 2 ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. ఆప్షన్ ఏలో బేరియం సల్ఫేట్ ఉంది. ఆప్షన్ బిలో సోడియం క్లోరైడ్ ఉంది. మరి ఈ రెండాటిలో ఏది తెల్లని కరుగని అవక్షేపం? కరగకూడదు. గెస్ చేయొచ్చు. బేరియం సల్ఫేట్. ఎందుకో చెప్పండి? NaCl అంటే ఏంటి? మనం సాధారణంగా ఉపయోగించే ఉప్పు. ఉప్పు యొక్క రసాయన నామం ఏంటంటే సోడియం క్లోరైడ్ NaCl. ఉప్పు నీటిలో కరుగుతదిగా? కరగందా? కరుగుతది. ఇంకంటే కరగనిది ఏమై ఉండాలప్పుడు? బేరియం సల్ఫేటే కరగదు. మీకక్కడ ఈక్వేషన్ చూస్తే తెలిసిపోతుంది. Na వెళ్ళి బేరియం ప్లేస్‌లో, బేరియం వచ్చి Na ప్లేస్‌లో రీప్లేస్ అవుతుంది. ఇంటర్‌చేంజ్ అవుతది. ఇక్కడ 2 రీప్లేస్‌మెంట్‌లు జరిగాయి. స్థానభ్రంశ చర్య అయితే ఒకటి మాత్రమే జరుగుతది. సో, ఇక్కడ బేరియం సల్ఫేట్ తెల్లని అవక్షేపంగా ఏర్పడుతుంది. ఇంతకు మించి ఎక్కువగా కష్టపడక్కర్లేదు. ఈజీగానే ఉంటాయి. రసాయన చర్యలో ఒక పదార్థం ఆక్సిజన్‌ను గ్రహిస్తే దానిని ఏమంటారు? చాలా ఈజీ. మీకు అంతకుముందు కూడా ఆమ్లాల క్షారాలనే ఒక వీడియో చేయడం జరిగింది. దాంట్లో కూడా మీకు డీటెయిల్డ్‌గా చెప్పుంటానిది. ఆక్సిజన్ గ్రహిస్తే అది ఆక్సీకరణం. హైడ్రోజన్ కోల్పోతే అది కూడా ఆక్సీకరణమే. ఇంకొకటి కూడా ఉంది. ఎలక్ట్రాన్‌ను గ్రహించినా కూడా అది ఆక్సీకరణమే. ఇలా 3 నిర్వచనాలుంటాయి. ఇందులో ఒక నిర్వచనం ఆక్సీకరణము. ఆక్సిజన్ కలవటము లేదా హైడ్రోజన్ తొలగించబడటాన్ని ఆక్సీకరణము అని అంటారు. 1కి 2 సార్లు చదువుకోవాలి ఇది. క్షయీకరణం అంటే దీనికి పూర్తి రివర్స్. ఓకేనా? అది ఇది చదివితే మొత్తం కన్‌ఫ్యూజ్ అయిపోతాం. ఇంకా ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నూనెలు మరియు కొవ్వులు ఆక్సీకరణం చెంది వాసన, రుచి మారే ప్రక్రియను నివారించడానికి చిప్స్ ప్యాకెట్‌లో నింపే వాయువు ఏది? ఈ రోజుల్లో అందరూ విపరీతంగా ఈ చిప్స్ ప్యాకెట్స్ విపరీతంగా తింటా ఉంటారు. అవి ఆరోగ్యానికి అంత ఏమీ మంచివి కాదు. అయినప్పటికీ మనం అందరి లైఫ్ స్టైల్‌లో అది బాగా భాగమైపోయింది.
సో, ఇందులో ఆ ప్యాకెట్ అంతా ఒక గాలిగా ఉబ్బినట్టుగా ఉంటది గదా! అందులో నింపే వాయువేంటంటే నైట్రోజన్ వాయువు. ఎందుకు నింపుతారు అంటే, మన ఇంట్లో చేసుకున్నటువంటి వస్తువులన్నీ కూడా 2, 3 రోజులు వారం రోజులకి అవి నూనె స్మెల్లొచ్చేస్తాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్యాకెట్స్ 3 నెలలైనా, 4 నెలలైనా ఏ విధమైనటువంటి స్మెల్ రాకుండా మనం చాలా ఇంట్రెస్టింగ్‌గా తింటా ఉంటాం. కారణం ఏమిటి అంటే, అక్కడ ఆక్సీకరణం చెందకుండా అక్కడ ఉన్నటువంటి గాలంతా తీసేసి ఆ ప్యాకెట్‌లో నైట్రోజన్‌తో నింపుతారు. ఈ నైట్రోజన్ అనేదేంటంటే, ఒక రకమైనటువంటి జడవాయువు కిందే లెక్క ఇంచుమించుగా. ఆక్సీకరణాన్ని పూర్తిగా నివారించేస్తది. ఆక్సిజనే లేదు కాబట్టి ఆక్సీకరణం జరగదు. సో, ప్యాకెట్‌లో నింపే వాయువు ఏదంటే నైట్రోజన్. ఇక్కడ నైట్రోజన్ నిష్క్రియ వాయువుగా పనిచేసి అంటే ఏ విధమైన చర్య జరగకుండా పనిచేసే నూనె పదార్థాలు ఆక్సీకరణం చెందకుండా కాపాడుతుంది. సో, తర్వాత పాఠ్యాంశం నుంచి బిట్స్ చూద్దాం. స్మాల్ రిమైండర్ గైస్, వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. థాలోఫైటా వర్గానికి చెందిన లైకెన్ మొక్క నుండి సంగ్రహించబడే సహజ ఆమ్ల క్షార సూచిక ఏది? లిట్మస్ ద్రావణము. చాలా 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 ఇంపార్టెంట్. ఈ బిట్‌ని రివర్స్ చేసి అడుగుతున్నారు. లిట్మస్ ద్రావణం ఏ మొక్క నుండి గ్రహించబడింది? లైకెన్ మొక్క అని. సో, మనం బిట్‌ని చదివినప్పుడు బిట్టు ఆన్సర్‌గా చదవకండి. కొంచెం దాన్ని 2, 3 సార్లు అర్థం చేసుకొని చదివినట్టయితే మనకి ఉపయోగపడతది. ఈ లైకెన్ మొక్క అనేది ఏ వర్గానికి చెందిందంటే థాలోఫైటా వర్గానికి చెందింది. ఇది ఎన్ఎస్ బిట్‌లో అడగొచ్చు. ఓకేనా? లిట్మస్ అనేది లైకెన్ మొక్క నుండి పొందే సహజ సూచిక. ఇది తటస్థ యానకంలో ఊదా రంగులో ఉంటుంది. ఆమ్ల మరియు క్షార యానకాల్లో వాసన మారే ఉల్లిపాయ, వెనిలా ఎసెన్స్ మరియు లవంగ నూనెలను ఏమంటారు? ఇది తెలుగు వర్డ్స్ బాగా వస్తే సరిపోతది. ఘ్రాణ సూచికలు, ఘ్రాణ సూచికలు. ఘ్రాణ అనగా అర్థం ఏమిటి అంటే ఇంతకీ వాసన అని అర్థం. సో, ఆమ్ల లేదా క్షార యానకాల్లో తమ వాసనను మార్చుకునే పదార్థాలను ఘ్రాణ సూచికలు అంటారు. ఘ్రాణ అనగానే వాసన అనేది గుర్తుంటే మీకు ఈజీగా పెట్టేయగలుగుతారు. ఆమ్లాలు లోహాలతో చర్య జరిపినప్పుడు విడుదలయ్యే వాయువు ఏది? మరియు దానిని ఎలా గుర్తిస్తారు? ఆ వాయువు ఏది అంటే హైడ్రోజన్ వాయువు. ఈ హైడ్రోజన్ వాయువుని ఎలా గుర్తిస్తారు అంటే యాక్చువల్‌గా ఫస్ట్ వరకనే అడుగుతారు. విడుదలయ్యే వాయువు ఏది అని. ఎలా గుర్తిస్తారంటే హైడ్రోజన్ వాయువు దగ్గరికి గనక మనకి మండుతున్న అగ్గిపుల్లను తీసుకున్నట్టయితే ఆ అగ్గిపుల్ల ఒక్కసారిగా పాప్ సౌండ్‌తో టప్‌మనే సౌండ్‌తో నీలిరంగు మంటతో మండుతుంది. ఓకేనా? ఇది జరిగేటటువంటి విషయం. టప్‌మని సౌండ్ వస్తది. అది చేస్తే మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ అది యాక్చువల్‌గా. పిల్లలు ఇలాంటి విషయాలు గనక చేసి చూపిస్తే వాళ్ళు చక్కగా లైఫ్ టైమ్ గుర్తుపెట్టుకుంటారు. మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఆ ఎక్స్‌పెరిమెంట్‌ని కూడా పర్మనెంట్‌గా గుర్తుపెట్టుకొని సైన్స్ మీద ఒక నమ్మొచ్చు, నిజం అనే ఫీలింగ్ అయితే కలుగుతది. ఆమ్లము, లోహం చర్య జరిపితే హైడ్రోజన్ వచ్చేస్తదంటే అది ఎప్పటికి నమ్మబుద్దీయదు. ఏదో రాసేసారనుకుంటారు. హ్మ్. సోడియం హైడ్రాక్సైడ్ జింక్ లోహంతో చర్య జరిపినప్పుడు ఏర్పడే లవణం ఏది? సోడియం జింకేట్ అనేది ఫార్మ్ అవుతుంది. Na2ZnO2 ఫార్మ్ అవుతది. ఎట్లా అనేది ఒకసారి చూడండి. NaOH ప్లస్ Zl గివ్స్ రైజ్ టు Na2ZnO2 ప్లస్ H2. ఇక్కడ వచ్చేటటువంటి Na2ZnO2ని సోడియం జింకేట్ అంటారు. లోహ కార్బోనేట్లు మరియు లోహ హైడ్రోజన్ కార్బోనేట్లు ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు విడుదలయ్యే వాయువు ఏది? ఇక్కడ గుర్తించాల్సిన విషయం లోహ కార్బోనేట్లు మరియు లోహ హైడ్రోజన్ కార్బోనేట్లు ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు విడుదలయ్యే వాయువు ఏది? కార్బన్ డయాక్సైడ్. అక్కడ కార్బోనేట్లు ఉన్నాయి కాబట్టి కార్బోనేట్ల నుంచి కార్బన్ డయాక్సైడ్ వస్తది. కార్బోనేట్లు ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు కార్బన్ డయాక్సైడ్ విడుదలై సున్నపు తేటను పాలవలే మారుస్తుంది. ఇక్కడ మనకి అక్కడ కార్బన్ డయాక్సైడ్ విడుదలైందని ఎలా తెలుస్తుందంటే, ఆ వాయువుని గనక సున్నపు తేట మీదకి గనక పంపించినట్లయితే అది పాలవలే తెల్లగా మారుతుంది. ఆమ్లము మరియు క్షారాల మధ్య చర్య జరిగి లవణము మరియు నీరు ఏర్పడే చర్యను ఏమంటారు? తటస్థీకరణ చర్య అని అంటారు. తటస్థీకరణ చర్య అంటారు. ఇది నేరుగా చాలా సార్లు అడిగాం. మనకి క్లాస్ వైస్ బిట్స్ చేస్తున్నప్పుడు చాలా సార్లు ఇది ఆమ్ల క్షారాల పాఠ్యాంశం రావడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా ఈ బిట్ రిపీట్ అయ్యి ఉంటది. ఆమ్లము మరియు క్షారాల మధ్య చర్య జరిగి లవణము మరియు నీరు ఏర్పడే చర్యను తటస్థీకరణ చర్య అని అంటారు. సో, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాము. HCl ప్లస్ NaOH గివ్స్ రైజ్ టు NaCl ప్లస్ H2O అని. కాపర్ ఆక్సైడ్‌కు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపినప్పుడు ద్రావణం నీలి ఆకుపచ్చ రంగులోనికి మారటానికి కారణమైన సమ్మేళనం ఏది? మళ్ళీ ఒకసారి చదివితే గాని కరెక్ట్‌గా మనకే తెలీదు. కాపర్ ఆక్సైడ్‌కు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపినప్పుడు అంటే CuO ప్లస్ HCl గివ్స్ రైజ్ టు ఏంటని అడుగుతున్నాడు. గెస్ చేయొచ్చు. ఇది స్థానభ్రంశ చర్య.
అక్కడ హైడ్రోజన్ క్లోరైడ్‌లో హెచ్ ప్లేస్‌లో కాపరు రీప్లేస్ అవుతది. సో, CuCl2 ఫార్మ్ అవుతది. ఇక్కడ ఈక్వేషన్ అయితే వేయలేదు. ఒకసారి నేను చెప్తాను చూడండి. కాపర్ ఆక్సైడ్ అంటే CuO ప్లస్ HCl గివ్స్ రైజ్ టు CuCl2 ప్లస్ H2O ఫార్మ్ అవుతది. నీలి ఆకుపచ్చ రంగులోనికి మారుతదనమాట. ఆమ్లాలతో చర్య జరిపి లవణాన్ని, నీటిని ఇచ్చే లోహ ఆక్సైడ్‌లు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి? ఇది గెస్ చేయొచ్చు. మనకి ఇందాకే తెలుసుకున్నాం. ఆమ్లము, క్షారము చర్య జరిపినప్పుడు లవణము, నీరు ఏర్పడాలి. ఇక్కడ ఆమ్లాలతో చర్య జరిపి లవణాన్ని, నీటిని ఇస్తుందంటే ఈ లోహ ఆక్సైడ్‌లు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి? క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఎంత చిన్న బిట్టో చూడండి. చాలా సులభమైన బిట్టు. క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. లోహ ఆక్సైడ్‌లు ఆమ్లాలతో తటస్థీకరణ చర్య జరిపి లవణం, నీరు ఇస్తాయి. కాబట్టి ఇవి క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఆమ్లాలు నీటిలో కరిగినప్పుడు ఆమ్ల ధర్మాలకు కారణమై ఏ అయాన్‌ను ఉత్పత్తి చేస్తుంది? ఇది మంచి బిట్టు. చాలా చాలా మంచి బిట్ ఇది. గెస్ చేయండి. ఆన్సర్ అయితే హైడ్రోనియం అయాన్లు. ఆమ్లాలు నీటిలో కరిగినప్పుడు H+ అయాన్లు విడుదల చేసి నీటితో కలిసి హైడ్రోనియం అయాన్లు H3O+గా మారతాయి. H3O+గా మారతాయి. నీటిలో కరిగే క్షారాలను ఏమంటారు? నీటిలో కరిగే క్షారాలను ఏమంటారు? ఆల్కలీన్‌లు అంటారు. ఆల్కలీన్‌లు. నీటిలో కరిగే క్షారాలను ఆల్కలీన్‌లు అంటారు. ఉదాహరణకి NaOH, KOH మొదలైనవి. మానవ శరీర క్రియలు మరియు మానవ రక్తం యొక్క pH పరిధి ఎంత? 7 నుండి 7.8 ఉంటది. 7 నుంచి 7.8 ఉంటది. మానవ శరీరం pH 7 నుండి 7.8 పరిధిలో పనిచేస్తుంది. మానవ రక్తం pH సుమారు 7.4గా ఉంటుంది. వర్షపు నీటి pH విలువ ఎంతకంటే తక్కువైతే దానిని ఆమ్ల వర్షము అని అంటారు. ఇక్కడ ఎలాగా విషయం వచ్చింది కాబట్టి ఒకసారి చెప్తాను చూడండి. pH స్కేల్ అనేది ఉంటుంది. ఈ pH స్కేల్‌లో 1 నుంచి 7 వరకు ఉన్న విలువలు ఉన్నటువంటి వాటిని ఆమ్లాలని, 7 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని క్షారాలని అంటారు. 7 కనుక ఉన్నట్టయితే దాన్ని తటస్థము అని అంటారు. అంటే అటు ఆమ్ల లక్షణాలు ఉండకుండా క్షార లక్షణాలు ఉండకుండా ఉండేదాన్ని 7 అంటాం. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆమ్ల వర్షాలు అవ్వాలి అన్నట్టయితే ఖచ్చితంగా ఏం జరిగుండాలి? 7 కన్నా తక్కువుండాలి. ఇక్కడ ఆప్షన్ చూసినట్టయితే అన్నీ కూడా 7 కన్నా తక్కువే. సో, ఎప్పుడు అంటారు అనేది మీరు ఖచ్చితంగా తెలిస్తే గాని ఆన్సర్ పెట్టలేరు. దాని విలువ 5.6 కంటే తక్కువుంటాయి. 5.6 కన్నా తక్కువున్నప్పుడు దాన్ని ఆమ్ల వర్షం అని అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నోటి pH విలువ ఎంతకంటే తగ్గితే దంతక్షయం ప్రారంభమవుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విలువ. ఇది కూడా 5.5 కంటే తక్కువ. ఇందాక మనకు ఆమ్ల వర్షం కూడా చూడండి 5.4 ఉంది. నోటిలోని బ్యాక్టీరియా ఆహార కణాలను విచ్ఛిన్నం చేసి ఆమ్లాలను తయారు చేయటం వలన pH విలువ 5.5 కన్నా తగ్గిపోతది. తగ్గినప్పుడు ఏమవుతుందంటే అత్యంత బలమైనటువంటి ఎనామిల్ కూడా క్షయం చెందుతుంది. ఈ రోజుల్లో ఎక్కువ మందికి ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటంటే, ఒకటి మనం తీసుకునే ఆహార పదార్థాలు, పళ్ళు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవటం వల్ల. ఇక్కడ మనం పేస్ట్ యూజ్ చేస్తాం. ఎందుకు పేస్ట్ యూజ్ చేస్తామంటే, ఇక్కడ వచ్చినటువంటి ఈ ఆమ్లాన్ని మనం ఉపయోగించే పేస్ట్‌లో క్షార లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ 2 తటస్థీకరణం చెందడం కోసం మనం క్షార లక్షణాలు కలిగినటువంటి పేస్ట్‌ని ఉపయోగించడం జరుగుతది. తేనెటీగ మరియు దురదగుంటాకు ముల్లు కుట్టినప్పుడు శరీరంలో ప్రవేశించే ఆమ్లం ఏది? మిథనోయిక్ ఆమ్లం. దీన్నే ఫార్మిక్ ఆమ్లం అని కూడా అంటారు. తేనెటీగనే కాదు మనకి చీమ కుట్టినప్పుడు కూడా ఈ ఫార్మిక్ ఆమ్లం రిలీజ్ అవ్వటం వల్లనే మనకి చాలా దురద పుట్టడం అనేది జరుగుతుంది. మిథనోయిక్ ఆమ్లం మన శరీరంలో ప్రవేశిస్తుంది. మరి దీని నుంచి మనం తగ్గించుకోవాలన్నట్టయితే ఇంట్లో ఏమైనా బేకింగ్ సోడా లేదా ఎనీ క్షార లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఏదైనా పదార్థాన్ని మనం పైన లేపనంగా కనుక పూసినట్టయితే తక్షణమే ఉపశమనం ఉంటుంది. ఎందుకంటే అది ఆమ్లము, ఇది క్షారము. 2 కలిపి బ్యాలెన్స్ అయిపోతాయి. తటస్థీకరణ చర్య జరుగుతది. ఇది గుర్తుపెట్టుకోండి. ఫార్మిక్ ఆమ్లం. ఈవెన్ చీమ కుట్టినా సరే ఫార్మిక్ ఆమ్లమే. జిప్సమ్‌ను 373 K వద్ద వేడి చేసినప్పుడు ఏర్పడే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయన సాంకేతికం ఏమిటి? ఇక్కడ ఒక్కొక్కసారి అవి ఇలా రిటర్న్‌గా ఇవ్వడం జరుగుతది. ఒక్కొక్కసారి ఫార్ములా రూపంలో కూడా ఇవ్వడం జరుగుతది. 2 చెప్తాను. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 373 K అంటే ఇది నథింగ్ బట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అని. అది కూడా తెలిసుండాలి మీకు. ఆన్సర్ అయితే కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. ఒకసారి మీకు వివరణ చూసినట్టయితే చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అసలు జిప్సమ్ అనేది ఏంటనేది ఇది కూడా డైరెక్ట్‌గా అడుగుతూ ఉంటాడు. లేదా ఒక్కోసారి మ్యాచింగ్‌లో అడుగుతూ ఉంటాడు. జిప్సమ్ అంటే CaSO4 2H2O
అది ఎప్పుడైతే వేడి చేస్తామో అందులో ఉన్న నీరు కోల్పోయి CaSO4 హాఫ్ H2ఓగా మారిపోతా ఉంటది. ఓకేనా? ఈ 2 బాగా గుర్తుపెట్టుకోండి. జిప్సమ్ అంటే CaSO4 2H2O 2 ఉంటది. అదే ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌లో వేడి చేయటం వలన ఆ 2 వల్ల హాఫ్ అవుతది. అంటే 1/2 పోయిందనమాట. హాఫ్ H2O వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంటు. ఈ CaSO4 హాఫ్ H2ఓనే కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత పాఠ్యాంశంలో ఉన్న బిట్స్‌ని చూద్దాం. లోహాలను సాగదీసి సన్నని తీగలుగా మార్చగలిగే ధర్మాన్ని ఏమంటారు? తీగలు. బాగా గుర్తుపెట్టుకోండి. తీగలు. తాంతవత. లోహాలను సన్నని తీగలుగా సాగదీసే ధర్మాలను తాంతవత అంటారు. బంగారం అత్యధికంగా తాంతవతను కలది. ఇది ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ. అసలు బిట్ కన్నా ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. అత్యధిక తాంతవత కలిగిన లోహం ఏది అంటే బంగారం. ఉష్ణాన్ని అత్యుత్తమంగా ప్రసరింపజేసే లోహాలు ఏవి? మరియు అధమంగా ప్రసరింపచేసేవి ఏవి? అన్నీ లోహాలే. కానీ ఉత్తమమైనది ఏంటంటే ఆప్షన్ డి వెండి మరియు రాగి. అధమంగా ప్రసరింపచేసేవి ఏంటంటే సీసము మరియు పాదరసం. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే ఏకైక అలోహం ఏది? ఇక్కడ కంగారు పడకుండా పెట్టాలి. అలోహం అంటే బ్రోమిన్. లోహం అంటే పాదరసం. ఈ బిట్ ఖచ్చితంగా అడుగుతున్నాడు. లోహం గాని, అలోహం గాని అడుగుతున్నాడు. ఒకదానికొకటి పెట్టేసి మనం కరెక్ట్‌గా పెట్టామని అనుకుంటున్నారు అందరూ. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అలోహం అయితే బ్రోమిన్. లోహం అయితే పాదరసం. ఇంకా అంతకు మించి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. సాధారణంగా అలోహాలన్నీ ఘన లేదా వాయు రూపంలో ఉంటాయి. కానీ ఒక బ్రోమిన్ మాత్రమే ద్రవ రూపంలో ఉంటది. అత్యంత ద్యుతిగుణం కలిగిన అంటే మెరుపు కలిగినటువంటి అలోహం ఏది? గెస్ చేయొచ్చు. అయోడిన్. సాధారణంగా అలోహాలకు మెరుపు ఉండదు. కానీ అయోడిన్ ద్యుతిగుణాన్ని కలిగి ఉండే అలోహం. ప్రకృతిలో లభించే అత్యంత దృఢమైన పదార్థం వజ్రం మరియు విద్యుత్ వాహకత కలిగిన గ్రాఫైట్ దేని రూపాంతరాలు? కార్బన్ యొక్క రూపాంతరాలు. వజ్రము, గ్రాఫైట్ రెండూ కూడా కార్బన్ యొక్క భిన్న రూపాంతరాలు. ఆమ్లాలు మరియు క్షారాలు రెండుతోనూ చర్య జరిపి లవణము, నీటిని ఏర్పరిచే అల్యూమినియం ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్‌ను ఏమంటారు? ఇక్కడున్న ఆప్షన్స్ బట్టి ఈజీగా చెప్పేయగలుగుతారు. కానీ ఎగ్జామ్‌లో అంత కరెక్ట్‌గా పెడతారని నేను అనుకోవట్లేదు. ఆప్షన్ డి ద్విధర్మి ఆక్సైడ్లు. యాంపోటెరిక్ ఆక్సైడ్లు అంటారు. యాంపోటెరిక్ ఆక్సైడ్లు. దీన్నే ద్విధర్మి ఆక్సైడ్లు. ద్విధర్మి అంటే 2 రకాల ధర్మాలను కలిగి ఉన్నటువంటి ఆక్సైడ్లు. అటు ఆమ్ల ధర్మాలు, ఇటు క్షార ధర్మాలు రెండిటిని ప్రదర్శించే ఆక్సైడ్‌లను ద్విధర్మి ఆక్సైడ్లు, యాంపోటెరిక్ ఆక్సైడ్లు అని అంటారు. గాలిలో ఉంచితే మంటలంటుకునే అత్యంత చర్యాశీలత గల సోడియం, పొటాషియంలను దేనిలో నిల్వ చేస్తారు? కిరోసిన్‌లో నిల్వ చేస్తారు. కిరోసిన్‌లో నిల్వ చేయడం జరుగుతది. సోడియం, పొటాషియం గాలిలోని ఆక్సిజన్ తేమతో తీవ్రంగా చర్య జరుపుతాయి. కాబట్టి వీటిని కిరోసిన్‌లో ఉంచుతారు. చాలా మంచి బిట్ ఇది. అల్యూమినియం వస్తువులపై మందపాటి ఆక్సైడ్ పొరను ఏర్పరిచి క్షయం కాకుండా రక్షించే ప్రక్రియను ఏమంటారు? యానోడైజేషన్ అని అంటారు. చాలామంది ఇక్కడే కన్‌ఫ్యూజ్ అవుతారు. గాల్వనైజేషనా? యానోడైజేషనా అని. యానోడైజేషన్ అనేది వేటికి చెందుతదంటే అల్యూమినియము, టైటానియము, మెగ్నీషియం వీటిని ఉపయోగిస్తారనమాట ఎక్కువగా యానోడైజేషన్‌లో. ఇంకా గాల్వనైజేషన్ అనేది ఏంటంటే ఐరన్, స్టీల్ మీద మనం జింక్‌ని కోట్ చేస్తాం. ఆ ప్రక్రియని గాల్వనైజేషన్ అని అంటారు. అల్యూమినియంను యానోడ్‌గా చేసి విద్యుత్ విశ్లేషణ ద్వారా దానిపై రక్షక ఆక్సైడ్ పొరను ఏర్పరిచే ప్రక్రియని యానోడైజేషన్ అంటారు. కన్‌ఫ్యూజ్ అవ్వొద్దు. లోహాలు చల్లని లేదా వేడి నీటితో చర్య జరిపినప్పుడు విడుదలయ్యే వాయువు ఏది? ఇది కూడా ఇంపార్టెంట్ అయినట్టు బిట్టే. ఇక్కడ కూడా హైడ్రోజన్ వాయువే విడుదలవుతది. లోహము, నీరు చర్య జరిపి లోహ ఆక్సైడ్లు, హైడ్రాక్సైడ్లు ఫార్మ్ చేస్తాయి. దానితో పాటుగా హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. గాఢ HCl మరియు గాఢ HNO3 3:1 నిష్పత్తి మిశ్రమాన్ని ఏమంటారు? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి బిట్టు. ఆక్వారీజియా. ఆక్వారీజియా అంటారు. చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఆ నిష్పత్తి కూడా చాలా ఇంపార్టెంట్. నిష్పత్తి కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని రివర్స్ చేసి ఒకప్పుడు DSCలో ఇవే బిట్లు వచ్చేవి ఎక్కువగాను. గాఢ HNO3కి గాఢ HClకి నిష్పత్తి ఎంత? లేదా గాఢ HClకి గాఢ HNO3 నిష్పత్తి ఎంత? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ బిట్‌ని బాగా గుర్తుపెట్టుకుంటే మీరు అన్నీ రాసేయగలుగుతారు. గాఢ HCl మరియు గాఢ HNO3లు 3:1 నిష్పత్తి మిశ్రమాన్ని ఏమంటారంటే ఆక్వారీజియా అని అంటారు. ఇది బంగారాన్ని కూడా కరిగించగలదు. ఇది బంగారాన్ని కూడా కరిగించగలదు. క్రియాశీలత శ్రేణిలో హైడ్రోజన్ కంటే పైన ఉన్న లోహాలు ఆమ్లాల నుండి దేనిని స్థానభ్రంశం చెందిస్తాయి? హైడ్రోజన్ వాయువును.
హైడ్రోజన్ కంటే ఎక్కువ క్రియాశీలత ఉన్న లోహాలు ఆమ్లాల నుండి హైడ్రోజన్ను తొలగించి H2 వాయువును విడుదల చేస్తాయి. లోహ పరమాణువు ఎలక్ట్రాన్ను కోల్పోయి ధనావేశం పొందితే అలోహ పరమాణువు ఎలక్ట్రాన్ను గ్రహించి పొందే ఆవేశం ఏది? రుణావేశం. ఇందులో పెద్దగా నేర్చుకోవాల్సిన విషయం ఏం లేదు. ఏదైనా ఒక పరమాణువు ఎలక్ట్రాన్ కోల్పోతే ధనావేశం వస్తుంది. ఏదైనా ఒక పరమాణువు ఎలక్ట్రాన్ పొందితే రుణావేశమే వస్తుంది. సో, రుణావేశము ఆనయాన్. లోహాలు ఎలక్ట్రాన్లు దాతలుగాను, అలోహాలు ఎలక్ట్రాను గ్రహీతలుగాను మారి రుణావేశాన్ని పొందుతాయి. ధనాత్మక మరియు రుణాత్మక అయాన్ల మధ్య బలమైన స్థిర విద్యుదాకర్షణ బలాల వల్ల ఏర్పడే సమ్మేళనాలు ఏవి? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అయానిక సమ్మేళనాలు. ఉదాహరణకి NaCl కూడా ఇలాగే ఫామ్ అవుతుంది. మెగ్నీషియం క్లోరైడు, సోడియం క్లోరైడు ఇవన్నీ కూడా ధన రుణ అయాన్ల మధ్య బలమైన స్థిర విద్యుదాకర్షణ బలాల వలన ఏర్పడిన అయానిక సమ్మేళనాలే. చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి NaCl, మెగ్నీషియం క్లోరైడు, అల్యూమినియం క్లోరైడు అలాంటివి. భూపటలంలో లభించే లోహాల సహజ సమ్మేళనాలను ఏమంటారు? మరియు లాభదాయకంగా సంగ్రహించగలిగే వాటిని ఏమంటారు? ఆప్షన్ ఏ గాని, ఆప్షన్ డి అని గాని అనుకుంటారు. ఈ పాటికి కరెక్ట్‌గా తెలిసుండాలి మీకు. మొదటిది ఏంటంటే ఖనిజాలు అవుతాయి. ఈ ఖనిజాలన్నీ కూడా మనకి ఎక్కువ మొత్తంలో ఆ లోహాన్ని పొందటానికి అనుకూలంగా ఉండవు. ఏ ఖనిజాలైతే మనం ఏ ఖనిజాల నుంచైతే ఆ లోహాన్ని చాలా లాభదాయకంగా పొందగలుగుతాం వాటిని మాత్రమే ధాతువులు అని అంటారు. మినరల్స్, ఓర్. ప్రకృతి సిద్ధంగా దొరికే లోహ సమ్మేళనాలను ఖనిజాలు అంటారు. లాభదాయకంగా లోహాన్ని వేరు చేయగలిగే వాటిని ధాతువులు అని అంటారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. నేను ఇచ్చినవే అన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. అందులోకెల్లా మళ్ళీ ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చింది చూడండి ఇక్కడ. ఇనుప వస్తువులు తుప్పు పట్టకుండా ఇక్కడ అండర్‌లైన్ చేయాల్సిన పదం ఇనుప వస్తువులు తుప్పు పట్టకుండా ఉండటానికి వాటిపై జింకు పూతను పూసే పద్ధతిని ఏమంటారు? ఇక్కడ గాల్వనైజేషన్. ఓకేనా? ఇనుము లేదా స్టీల్ మీద వేస్తే దాన్ని గాల్వనైజేషన్. ఇనుము తుప్పు పట్టకుండా నిరోధించడానికి జింక్ లోహపు సన్నని పొరను పూయటాన్ని గాల్వనైజేషన్ అని అంటారు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత పాఠ్యాంశం. కార్బన్ పరమాణువు బాహ్య కక్షలో 4 ఎలక్ట్రాన్లు కలిగి ఉండి ఎలక్ట్రాన్ల భాగస్వామ్యం ద్వారా ఏర్పరిచే బంధం ఏది? ఇక్కడ గుర్తించండి. ఎలక్ట్రాన్లు సమానంగా పంచుకోవటం వల్ల ఏర్పడుతుందని సంయోజనీయ బంధం అని అంటారు. ఎలక్ట్రాన్లు పూర్తిగా ఒక చోట నుంచి ఇంకో చోటకి బదిలీ వలన ఏర్పడేది ఏంటంటే అయానిక బంధం. సో, ఇక్కడ కార్బన్ అయితే సంయోజనీయ బంధాన్ని ఏర్పరుస్తుంది. కార్బన్ ఎలక్ట్రాన్ల భాగస్వామ్యం ద్వారా సంయోజనీయ బంధాలను ఏర్పరుస్తుంది. కార్బన్ తనతో తాను లేదా ఇతర పరమాణువులతో సుదీర్ఘ గొలుసులను ఏర్పరచుకునే విశిష్ట ధర్మాన్ని ఏమంటారు? క్యాటనేషన్ అంటారు. మీరు గుర్తించాల్సింది గొలుసుల వంటి నిర్మాణం క్యాటనేషన్. అలా గుర్తుపెట్టుకోవాలి. కార్బన్ పరమాణువు ఒకదానితో ఒకటి బంధించబడి పెద్ద గొలుసులు ఏర్పరిచే గుణాన్ని క్యాటనేషన్ అంటారు. కార్బన్ పరమాణువుల మధ్య కేవలం ఏకబంధాలు మాత్రమే ఉన్న హైడ్రోకార్బన్లు ఏమంటారు? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏకబంధం మాత్రమే ఉంటే దాన్ని ఆల్కేన్లు అంటారు. ఆల్కేన్లు. ఇక్కడ మనకు ఆల్కేన్లే లేదు అక్కడ మరి పరిస్థితి. అప్పుడు ఏమనాలి? సంతృప్త హైడ్రోకార్బన్లు. సంతృప్త హైడ్రోకార్బన్లు ఒకే ఒకటి. అది ఆల్కేన్లు మాత్రమే. బిట్టు మనకి ట్విస్ట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఆల్కేన్లు అని ఉంటే అదే పెట్టడం ఆన్సర్. ఇంకా అసంతృప్త హైడ్రోకార్బన్లకి ఉదాహరణలు ఏంటంటే ఆల్కీన్లు, ఆల్కైన్లు. ఇక్కడ తెలుగు భాష బాగా గుర్తించాలి మనం. సంతృప్త హైడ్రోకార్బన్లు అనగా ఆల్కేన్లు. ఆల్కే కే ఆల్కేన్లు బాగా గుర్తించండి. సంతృప్త హైడ్రోకార్బన్లే ఆల్కేన్లు అంటారు. ఆ వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో కార్బన్‌కి మధ్య కేవలం ఏకబంధాలు మాత్రమే ఉంటాయి. వీటి సాధారణ ఫార్ములా CnH2n+2. CnH2n+2. దీని మీద బోలెడు బిట్లు అడుగుతున్నాడు. గత టెట్‌లోను, DSCలోను దీని మీద లేకుండా బిట్స్ ఉండవు. CnH2n+2 బాగా గుర్తుపెట్టుకోండి. కార్బన్ పరమాణువుల మధ్య ద్విబంధము లేదా త్రిబంధము ఉన్న హైడ్రోకార్బన్లు ఏమంటారు? అసంతృప్త హైడ్రోకార్బన్లు అని అంటారు. అసంతృప్త హైడ్రోకార్బన్లు అంటారు. ద్విబంధము అంటే C+C లేదా త్రిబంధం C+C ఉన్న ఆల్కీన్లు. ఆల్కీన్లు సాధారణ ఫార్ములా CnH2n మాత్రమే. H2n. ఆల్కైన్లు అయితే CnH2n-2. సో, టోటల్‌గా 3 ఫార్ములాస్ చెప్పుకోవడం జరిగింది. ఒకటి ఆల్కేన్లు CnH2n+2. తర్వాతది ఆల్కేన్లు CnH2n. ఆల్కైన్లు CnH2n-. ఒకే రసాయన సాంకేతికం కలిగి ఉండి విభిన్న నిర్మాణాలు కలిగిన సమ్మేళనాలను ఏమంటారు? నిర్మాణాత్మక ఐసోమర్లు అంటారు. ఒకే అణుసూత్రం ఉండి వేరు వేరు నిర్మాణాలు
ప్రదర్శించే ధర్మాన్ని ఐసోమరిజం అంటారు. నిర్మాణాత్మక ఐసోమర్లు అంటారు ఆటిల్ని. ఒకే ప్రమేయ సమూహం ఉండి అనుక్రమంగా ఉన్న సమ్మేళనాల మధ్య CH2 తేడా ఉండే శ్రేణిని ఏమంటారు? సజాతీయ శ్రేణి అని అంటారు. సజాతీయ శ్రేణిలో పక్కపక్కన ఉన్న 2 సభ్యుల మధ్య అణుభారంలో 14 యూనిట్స్, యు అంటే అటామిక్ యూనిట్ ఇక్కడ, మరియు నిర్మాణంలో CH2 గుంపు తేడా ఉంటుంది. ఆల్కహాల్ ప్రమేయ సమూహం మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్కహాల్ ప్రమేయ సమూహం అనగానే OH గుర్తొచ్చేయాలి. ఉండే సమ్మేళనాల నామకరణంలో చివర చేరే అనుబంధం ఏది? ఆల్కహాల్ చాలా ఇంపార్టెంట్. ఓల్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓల్ అనే అక్షరం చేరుతుంది. ఆల్డిహైడ్ CHO, కార్బాక్సిలిక్ ఆమ్లం COOH, ఇవి కూడా బిట్లే. ఆల్డిహైడ్ అంటే CHO గుర్తుండాలి. కార్బాక్సిలిక్ ఆమ్లం అంటే COOH ప్రమేయ సమూహాల అనుబంధాలు ఏవి? ఫస్ట్‌ది ఆల్ మరియు ఓయిక్ ఆమ్లము. ఆల్డిహైడ్ ఇథనాలు, కార్బాక్సిలిక్ ఆమ్లాన్ని ఓయిక్ ఆమ్లము, ఇథనోయిక్ ఆమ్లము అని అంటారు. ఆల్కహాల్‌ను ఆల్కలైన్ KMnO4 లేదా ఆల్కలీన్ అంటే క్షారయుత KMnO4 అని అర్థం. లేదా ఆమ్లీకృత K2CR2O7తో క్షీకరణం చెందించినప్పుడు ఏర్పడేవి ఏవి? కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఏర్పడతాయి. ఆల్కహాల్‌ను ఆక్సీకరణం చెందించి నేరుగా కార్బాక్సిలిక్ ఆమ్లాలుగా మారుతాయి. CH3CH2OH గివ్స్ రైజ్ టు CH3COOHగా మారిపోతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. నికెల్ లేదా పెల్లాడియం ఉత్ప్రేరకాల సమక్షంలో అసంతృప్త నూనెలను హైడ్రోజన్ చేర్చి వనస్పతి తయారు చేసే చర్య ఏది? హైడ్రోజనీకరణము, సంకలన చర్య. మోస్ట్ ఇంపార్టెంట్. నికెల్ లేదా పెల్లాడియం ఉత్ప్రేరకాల సమక్షంలో అసంతృప్త నూనెలను హైడ్రోజన్ చేర్చి వనస్పతి గీ తయారు చేసే చర్య ఏదంటే సంకలన చర్య. దాన్ని హైడ్రోజనీకరణం అని అంటారు. ఇథనాల్ను గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో 443 కెల్విన్ల వద్ద వేడి చేసినప్పుడు నిర్జలీకరణం చెంది ఏర్పడే ఉత్పన్నం ఏది? మంచి బిట్టిది. ఈథీన్. గాఢ H2SO4 విర్జనీకరణ కారకంగా పనిచేసి ఇథనాల్ నుండి నీటి అణువును తొలగించి ఈథీన్ను ఇస్తుంది. ఇథనోయిక్ ఆమ్లం, దాన్నే ఎసిటిక్ ఆమ్లం అని కూడా అంటారు, యొక్క 5 to 8% జలద్రావణాన్ని ఏమంటారు? పెట్టేస్తారు ఇది అందరూ. వెనిగర్. 5 to 8% ఎసిటిక్ ఆమ్ల జలద్రావణాన్ని వెనిగర్ అంటారు. దీనిని ఊరగాయల్లో నిల్వ కారకంగా విస్తృతంగా వాడతారు. ప్రయోగశాలలో ప్యూర్ ఇథనోయిక్ ఆమ్లం చలికాలంలో గడ్డకట్టి మంచుగా మారటం వల్ల దీనిని ఏమంటారు? గ్లేషియల్ ఎసిటిక్ ఆమ్లం అంటారు. శుద్ధ ఇథనోయిక్ ఆమ్లం ద్రవీభవన స్థానం 290 కెల్విన్లు అంటే 17°C కావడం చేత చలికాలంలో గడ్డకడుతుంది. అందువల్ల దీన్ని గ్లేషియల్ ఎసిటిక్ ఆమ్లం అని అంటారు. ఆల్కహాల్ మరియు కార్బాక్సిలిక్ ఆమ్లాల మధ్య చర్య జరిగి తియ్యటి వాసన గల ఎస్టర్లు ఏర్పడే చర్యను ఏమంటారు? ఎస్టరీకరణము, ఎస్టరిఫికేషన్ అంటారు. ఎస్టరీకరణము చాలా ఇంపార్టెంట్. ఆల్కహాల్ మరియు కార్బాక్సిలిక్ ఆమ్లాల మధ్య చర్య జరిగి తియ్యటి సువాసన గల ఎస్టర్లను ఏర్పరుస్తుంది. ఈ చర్యను ఎస్టరీకరణము అని అంటారు. ఇక్కడ రసాయన చర్య సమీకరణం కూడా ఇచ్చాను చూడండి. CH3COH + C2H5OH గివ్స్ రైజ్ టు. ఈ చర్య జరుగుతున్నప్పుడు కొద్దిగా ఆమ్ల స్వభావం అయితే ఉండాలి. CH3COO C2H5 + H2O. ఎస్టర్లు సువాసన ద్రవ్యాల్లో వాడతారు. సబ్బు అణువుల్లో ఉండే నీటి దాహం గల ధ్రువ అగ్రము మరియు తైల దాహం గల తోక కలిసి ఏర్పరిచే నిర్మాణాన్ని ఏమంటారు? గెస్ చేయాలి. మిసెల్ అంటారు. మిసెల్. దీనివల్లే మనకి సబ్బు మన చర్మం మీద ఉండే మురికిని తొలగించడానికి ఉపయోగపడుతుంది. సబ్బు కడిగే ప్రక్రియలో సబ్బు అణువుల హైడ్రోఫోబిక్ తోకలు జిడ్డు మురికి వైపుకి, హైడ్రోఫీలిక్ శీర్షాలు నీటి వైపుకి అమరి గుండ్రని మిసైల్ ఆకృతిని పొందుతాయి. చూశారు కదా, ఈ విధంగా టెక్స్ట్ బుక్లో ఇవ్వబడిన ప్రతి పాఠ్యాంశం నందు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మన ఛానల్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం. వీటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ లెర్నింగ్. గుడ్ లక్.